బడ్జెట్ సమావేశాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ విషయంలో కావచ్చు, లేకపోతే ఎన్టీపీసీ 4000 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ల విషయంలో కావచ్చు, ఇట్లా ఎక్కడ తీసుకున్నా ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడానికి ప్రవేశపెట్టినట్టుంది. 45 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడితే కూడా తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ప్రవేశపెట్టిన నరేగాకు కూడా నిధుల కేటాయింపు తగ్గించిండ్రు. మొన్న కోవిడ్ సమయంలో కరోనా సందర్భంగా పేద ప్రజలకు పని లేకపోవడం వల్ల ఉపాధి హామీ పనుల ద్వారానే పేదలు బ్రతికిండ్రు. పేదలు బ్రతకడానికి అవసరమైన ఉపాధి హామీ పథకానికి కూడా నిధుల కేటాయింపులు తగ్గినాయి అంటే పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు, ప్రేమ లేదు. ఏ రకంగా చూసినా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డది. ఈ బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరు దోషులే. నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు గారు తోడు దొంగలుగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిండ్రు. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి గారు జరిగిన అన్యాయాన్ని సవరించడం ద్వారా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. తెలంగాణలో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించడానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. తక్షణమే ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ప్రక్రియను చేపట్టడం, నిధులను కేటాయించడం చేయాల్సిన అవసరం ఉంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించాలి. మీరు గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తారు, గుజరాత్కి అవసరమైన నిధులు తీసుకెళ్తారు. నరేంద్ర మోడీ గారు, మీరు గుజరాత్కు ముఖ్యమంత్రి కాదు, మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏ ప్రాధాన్యత కల్పించారో తెలంగాణ కూడా ఆ ప్రాధాన్యతను కల్పించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా అన్యాయం చేస్తున్నప్పుడు అటు లోక్సభలో, రాజ్యసభలో పోరాటం చేయాల్సిన టీఆర్ఎస్ నిస్సహాయంగా నిలబడిపోయింది. దీనికి కారణం అత్యంత అవినీతికి పాల్పడ్డ చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ ఈరోజు పోరాటాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం యొక్క కాళ్ళ బేరానికి వచ్చిండు. ఇందువల్ల తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. అన్యాయాన్ని సవరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.